నేను పెట్టిన కేసుకు డిఓపిటీల మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ల ఇచ్చిన కంప్లైంట్కు మరి ఎన్హెచ్ఆర్సీ వెంటనే స్పందించి పొద్దుగాల డైరీ నంబర్ ఏదైతే అది పరిశీలించి అక్కడ దగ్గర ఢిల్లీలో ఉండే మా ఒక యాక్టివిటీస్ట్ పంపడం జరిగింది. ఆయన కలిసిన తర్వాత ఈరోజు జరిగిన విషయాలన్నీ ట్వీట్ చూపించి దాన్ని ఎమర్జెన్సీ తెలియజేసిన తర్వాత ఇమీడియట్ గా ఏదైతే డైరీ నంబర్ 11348 ఉండేనో దాన్ని ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసింది. ఇంతకు ముందే ఎమర్జెన్సీగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి కేసు రిజిస్టర్ నంబర్ 61236/10/2024 దీని కింద కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి ఈరోజు సరే ఒకరోజు మాట్లాడిండు, నేను ట్వీట్ పెట్టిన ఒకరు మాట్లాడి అయిపోయిందని అనుకుంటుంటారు. కానీ పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరిగింది. ఒక మనిషి బలహీనతలను నీరుగారే విధంగా ఈమె మాట్లాడడం జరిగింది. దీన్ని ఈరోజు ఎన్ని తీర్ల ఖండించినా గానీ దానికి ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ అనేది టోకెన్ పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఈమెకు అవసరం. ఎందుకంటే ఈమె ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ దగ్గర అసలు ఎట్లొచ్చిందో అర్థమైతలేదు. ఇంత చీప్ మెంటాలిటీ ఉన్నామే, ఇంత చీప్ ఆలోచనలు ఉన్నోళ్ళు, ఇంత చీప్ గా మాట్లాడేటోళ్ళు ఎట్లా తీసుకుంటుందో అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళకి ఈరోజు గత ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇటువంటి వాళ్ళని దగ్గర టాలెంట్ ని బట్టి మీరు దగ్గర పెట్టుకోవాలి. కానీ ఈరోజు స్టైల్ గా తయారవుతారు, స్టైల్ గా బట్టలు వేసుకుంటారు, స్టైల్ గా ఉంటారు అని చెప్పేసి మీరు పోస్టింగ్లు ఇస్తే ఇగో ఇట్లా తయారవుతారు. వీళ్ళు వాళ్ళ సీనియారిటీ చూడరు, సీఎం పేషీలలో పెట్టుకుంటారు, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఇస్తారు. సీనియర్స్ వాళ్ళు సింపుల్ గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కడో పడేస్తారు. కాబట్టి ఇసొంటోళ్ళని ఈ ఫ్యాషన్ పరేడ్ బ్యాచ్ పక్కన పడేయాలి. ఈరోజు కొంచెం వీక్ గా ఉన్న పర్సన్స్ గానీ శారీరకంగా వాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళను ఈ విధంగా అవమానపరిచే విధంగా హ్యూమిలేట్ చేసి